Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. Thank you for clicking on this video. ఈ రోజు టీఎస్ గవర్నమెంట్ టీఎస్ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో అది ఓపెన్ చేయడము దాంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా టెట్ 2022కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అంటాం దాన్ని. సో మరి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డెఫినెట్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చదివితే బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మరి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఏముంది అనేటువంటి వాటిని చూద్దాము. సో అతి ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం, రైట్. సో ఫస్ట్ వచ్చేసి టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనే డేట్స్ ఇవ్వడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే జూన్ 12th రోజు ఉంటుంది. సో మరి జూన్ 12th రోజు పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. సో మనకి మార్నింగ్ సెషన్ వచ్చేసి 9:30 to 12 o'clock వరకు ఉంటుంది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 వచ్చేసి 2:30 to 5 o'clock ఉంటుంది. సో మరి ఎగ్జామ్ అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పటి నుండి ఓపెన్ అవుతాయి? సో మనకి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఇచ్చిన విధంగా ఎగ్జామినేషన్ అప్లై చేసే విధానంలో మనకు రెండు ఉంటాయి. ఒకటి ఫీ పేమెంట్ ఉంటుంది, రెండోది వచ్చేసి అప్లై చేసే ఉంటుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, 26th అంటే రేపటి నుండి మనకు స్టార్ట్ కాబోతున్నాయి అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్. నెక్స్ట్ మంత్ 11th వరకు ఫీ పేమెంట్ ఛాన్స్, గుర్తుపెట్టుకోవాలి. 12th వరకు అనుకోకండి, 11th వరకు ఫీ పేమెంట్ ఛాన్స్. సో తర్వాత 12th వరకు మనకు ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. సో అభ్యర్థులు మరొక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సో మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే అంత బెటర్. బట్ అప్లై చేసే ముందు చాలా క్లియర్ కట్గా ఉండండి. ఎంటర్ చేసేటువంటి ప్రతి ఒక్క లెటర్ కూడా, మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క 10th క్లాస్ మెమోతోటి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమో, సర్ నేమో, మీ ఫాదర్ నేమో ఏదో ఒక తప్పు కొట్టారు, మీకు వచ్చేటువంటి మెమోలో అదే విధంగా తప్పుగా ప్రింట్ అయ్యి వస్తుంది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్త వహించి ఎంటర్ చేయవలసి వస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ వచ్చేసి 11th వరకు ఉంటుంది, అప్లికేషన్ మాత్రం 12th వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మంత్ 12th, ఏప్రిల్ 12th. ఇంకో విషయం ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకోండి. అవసరమైతే 2 ప్రింట్లు తీసుకున్నా నష్టం లేదు. అండ్ అదేవిధంగా మీకు జర్నల్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది, అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. కంపల్సరీ ఇవి 2 కూడా మీ దగ్గర ఉండాలి. ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం ఇవి 2 రెఫరెన్స్ తోటి మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావట్లేదు. సో అప్పుడు పరిస్థితి ఏంటి? మనకు కావాల్సింది జర్నల్ నెంబర్ కావాలి, అప్లికేషన్ ఐడి కావాలి, మన ఫోటోగ్రాఫ్ కావాలి, హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ప్రింట్అవుట్, ఇవన్నీ ఉంటేనే మళ్ళీ మనకి డూప్లికేట్ హాల్ టికెట్ ఇష్యూ కావడం జరుగుతుంది. సో కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక ప్రింట్అవుట్ 2 ప్రింట్లో దగ్గర పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జర్నల్ నెంబర్ ఒకటి, అప్లికేషన్ ఐడి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీ ఎంత? సో మనకు క్లియర్గా బ్రోచర్లో మెన్షన్ చేయడింది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 300. సో ఒక పేపర్ రాసిన 300, 2 పేపర్లు రాసిన 300. ఓకే, నెక్స్ట్ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఆ సైట్లో మనకి పేమెంట్ గేట్వేస్ ఏమేమి ఉన్నాయనేది ఉంటుంది. సో థర్డ్ పార్టీనా లేకపోతే ఫోన్పేనా, గూగుల్ పేనా ఏదో ఒకటి కంపల్సరీ ఇస్తాడు. సో రేపటి నుంచి అప్లికేషన్స్ ఎలా అప్లోడ్ చేయాలనే విషయాన్ని కూడా మీకు వెరీ క్లియర్ కట్గా నేను చూపిస్తాను, వీడియో డెమోతో చూపిస్తాను. అప్పటి వరకు సో మీకు క్లియర్గా అవగాహన ఉండి నేనేం తప్పు చేయను సార్ అంటే అప్లై చేయండి, లేదంటే సో నేను ఖచ్చితంగా దానిపైన ఏ విధంగా అప్లై చేయాలని ఒక వీడియో అయితే చేస్తాను. సో దాన్ని బట్టి ఫర్దర్గా ఫాలో కండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని సెంటర్స్లో మనకి ఏ డిస్ట్రిక్ట్లలో ఈ యొక్క సెంటర్స్ ఉంటాయని చూసినట్టయితే మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్లో మనకి సెంటర్స్ అనేవి ఉంటాయి. సో మరి నేను అప్లై చేస్తున్నాను, ఉదాహరణకు నా నల్గొండ డిస్ట్రిక్ట్ అనుకుందాము. సో నేను అప్లై చేసేటప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ లేదు అక్కడ. సో చివరిలో అప్లై చేస్తున్నాను నేను, లాస్ట్ డేట్ దగ్గరకు వచ్చాను, 11th రోజు 10th of April అప్లై చేస్తున్నాను. నాకు అక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ లేదు ఆప్షన్స్లో. మరి ఏం చేయాలి నేను అంటే నాకు నియర్ బై ఉన్నటువంటి నల్గొండకు నియర్ బై ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏదైందో అది పెట్టుకోవాలి, అనుకూలంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్. ఎప్పుడు అలా డిసపియర్ అవుతుంది, డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ అనేది ఎప్పుడు డిసపియర్ అవుతుందని చూసినట్లయితే, సో ఈ డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా అయినప్పుడు, అంటే ఫాస్ట్గా ఫస్ట్ నుండి ఎవరైతే అప్లై చేస్తారో ఈ డిస్ట్రిక్ట్లో మన ప్రొవిజన్ ఎంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది అప్లై చేసేటువంటి ప్రొవిజన్ ఉంది, 1000 మందికి తగినటువంటి సెంటర్లు ఏర్పాటు చేయగలుగుతారు. ఆ 1000 కంటే ఎక్కువ ఇచ్చారు అనుకోండి, ఈ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది డిసపియర్ అవుతుంది లిస్ట్లో, గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు. సో కాబట్టి చివరి వరకు వెయిట్ చేయకుండా, సర్వర్ బిజీ వస్తుంది, మీకు పేమెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి ఫుల్ ఏంటి అంటే రష్ బాగా అవుతుంది.
సో కాబట్టి వీలైనంత త్వరగా మీరు అప్లై చేయండి వితౌట్ ఎనీ మిస్టేక్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ మనకు తెలిసిందే. పేపర్ 1 వచ్చేసి ఇంటర్మీడియట్ లేదంటే దానికి ఈక్వలెంట్ది ఏదైనా ఉండాలి. జనరల్ వాళ్ళకైతే 50% మార్క్స్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అలా కాదు ఎస్సీ ఎస్టీ బీసీ కానివ్వండి లేదంటే డిజేబుల్ ఉంటారు, సో వాళ్ళకైతే మనకి 45% సరిపోతాయి మార్క్స్. నెక్స్ట్ దానితో పాటుగా కంపల్సరీ డిఎల్ఈడి, సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానివ్వండి లేకుంటే బిఎడ్ కానివ్వండి, ఇవి చేసి ఉండాలి. చాలామంది అభ్యర్థులు ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే మేము సెకండ్ ఇయర్లో ఉన్నాం, మేము అప్లై చేయొచ్చా, డిఎల్ఈడి సెకండ్ ఇయర్లో అప్లై చేయొచ్చా? మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, సెకండ్ ఇయర్ చేసేవాళ్ళు అపియర్ కావచ్చు అనేసి. అక్కడ ఒక కండిషన్ పెట్టడం జరిగింది, ఏంటంటే మీకు ఇది రాశారు, ఎలిజిబిలిటీ వచ్చింది, టీఆర్టీ నోటిఫికేషన్ పడింది, డిఎస్సి నోటిఫికేషన్ పడింది, అప్లై చేసుకోవడానికి ఎలిజిబులా కాదా మీరు అది. సో అది గమనించండి. మీకు ఆ టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు, డిఎస్సి వచ్చేంత వరకు ఆల్రెడీ డిఎల్ఈడి కానివ్వండి బిఎడ్ కానీ కంప్లీట్ అయ్యి ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే మీరు అది రాసుకోవచ్చు. లేదంటే మీకు టెట్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా మీ కోర్స్ కంప్లీట్ కాలేదంటే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి అదొకటి. పేపర్ 1 వచ్చేసి మనకి 50% ఉండాలి డెఫినెట్గా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్లో. ఓరల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 45% ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా సో మనకి తెలిసిందే డిఎల్ఈడి చేసి ఉండాలి. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ చేసినా పర్లేదు, బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, సో ఏది చేసినా కానీ మనకి దానితో పాటుగా బిఎడ్ చేసి ఉండాలి కంపల్సరీ. సో మనకి బీఎడ్లో ఎంత పర్సెంటేజ్ ఏమీ ఇవ్వలేదు, బట్ మనకి డిగ్రీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదైతే ఉందో సో దాంట్లో మాత్రం ఖచ్చితంగా జనరల్ వాళ్ళకి 50% అండ్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే మాత్రం 45% ఉండాలి. సో దీని గురించి ఒక ఆస్పిరెంట్ క్వశ్చన్ అడిగారు, భయపడిందండి తను. సో బీకామ్ చేశాను సార్, మా ఫ్రెండ్స్ నన్ను భయపెడుతున్నారు, నీకు ఎలిజిబిలిటీ లేదని. లేదండి, ఖచ్చితంగా బీకామ్ వాళ్ళకు కూడా మీకు రాసుకునేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ బీఈ వాళ్ళకు ఉన్నది, బీటెక్ వాళ్ళకు కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ యు మస్ట్ కంప్లీట్ ద బీఎడ్. సో కంపల్సరీ బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి పేపర్ 2 రాయాలంటే. ఓవరాల్స్ లేదంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది, బీఏఈడి అనేసి బీఎస్సీఈడి అనేసి 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. సో డిగ్రీ ప్లస్ బీఎడ్ రెండు కలిపేసి ఉంటాయంట, అది చేసి గ్రాడ్యుయేషన్ ఉన్నా కానీ ఎలిజిబుల్. నెక్స్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఫైనల్ ఇయర్ చేసేటువంటి డిఎల్ఈడి బీఈడి అభ్యర్థులు ఎలిజిబుల్ అనేసి అడుగుతాను. ఎస్, ఫైనల్ ఇయర్ మనకి ఎవరైతే అపియర్ అవుతున్నారో ఫైనల్ ఇయర్ అపియర్ వాళ్ళు కంపల్సరీ ఎలిజిబుల్ అండి. బట్ మీకు మాత్రం మీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు డిఎస్సి ఆర్ టీఆర్టీకి ఎలిజిబుల్ ఉంటారు, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 సిలబస్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. పేపర్ 1లో వచ్చేసి 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మన 5 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అది వచ్చేసి మనకి ఏంటంటే 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 వచ్చేసి మనకి ఏంటంటే అది కూడా 30 మార్క్స్ ఉంటుంది. దాంట్లో 26 మార్క్స్ వచ్చేసి కాంటెంట్, లాంగ్వేజ్ సంబంధించిన ఎలిమెంట్స్ కావచ్చు, సో దానికి సంబంధించిన గ్రామర్ కావచ్చు, వాటి గురించి మొత్తం కూడా అడగడం జరిగింది 24 మార్క్స్కి. 6 మార్క్స్ వచ్చేసి పెడగాజీ నుంచి అడుగుతారు, దట్ ఈజ్ లాంగ్వేజ్ 1. సో మరి పేపర్ 1 వాళ్ళు లాంగ్వేజ్ని ఏది సెలెక్ట్ చేసుకోవాలని చూసినట్లయితే పేపర్ 1 వాళ్ళకి మనకి 8 లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. సో 8 లాంగ్వేజ్లో వచ్చేసి తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ దెమ్ యూ మస్ట్ సెలెక్ట్. సో అది వచ్చేసి మనకి పేపర్ 1 లాంగ్వేజ్ 1. లాంగ్వేజ్ 2 కంపల్సరీ అందరూ కూడా ఇంగ్లీష్ తీసుకోవాల్సిందే, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకోవాలి. నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనకి నెక్స్ట్ డివిజన్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా 30 మార్క్స్. దీంట్లో కూడా సేమ్ 30ని మనం 24 ఏమో కాంటెంట్ ఉంటే 6 వచ్చేసేమో పెడగాజీ లేదంటే మెథడాలజీగా చెప్పుకుంటాం. సో అవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ ఉంటుంది. ఈవీఎస్ అంటే ఏంటి, మనకి జనరల్ సైన్స్ వస్తుంది, సోషల్ వస్తుంది, అన్నీ కలిపేసి ఉంటాయి దాంట్లో. ఎందుకంటే మనకు 5th వరకు 6th వరకు బుక్స్ అలాగే ఉంటుంటాయి మనకి, రైట్. సో 5th వరకు మొత్తం కూడా ఈవీఎస్ అంటూ ఉంటాము. దాంట్లో సోషల్ సైన్స్ అన్నీ కూడా కలిపేసి ఉంటాయి. సో అది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో మనకి 24 మార్క్స్ వచ్చేసి కాంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ వచ్చేసేమో మెథడాలజీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది వచ్చేసి పేపర్ 1కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూసినట్టయితే లాంగ్వేజ్ మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో సో మస్ట్ బీ మీడియం ఆఫ్ స్టడీ. సో కంపల్సరీ ఆ మీడియంలో స్టడీ చేసైనా ఉండాలి. ఫస్ట్ లాంగ్వేజ్ అట్లీస్ట్ మీరు 10th వరకు చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదువుకున్నాను, నాకు తెలుగు మీడియం అని ఉండాలి, లేదంటే తెలుగు నాకు ఒక సబ్జెక్టుగా మనకి 10th వరకు చదివి ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనం తెలుగు. సో కొంతమంది అడుగుతున్నారు నేను లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ లేదండి ఆప్షన్, కంపల్సరీ లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ మరి కాంటెంట్ ఏం చదవాలి దీనికి పేపర్ 1 కానీ చూసినట్లయితే 1 to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవండి. సో లింక్ టాపిక్స్ ఏవైనా అవి 10th క్లాస్ లెవెల్ వరకు అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ 10th క్లాస్ లెవెల్ బుక్స్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1 and 2. సో దట్ మీన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అంటే డిపెండింగ్ ఆన్ సో ఇదేమవుతుందంటే లాంగ్వేజ్ 1 and 2కి సో దీంట్లో కూడా మీరు 10th క్లాస్ లెవెల్ వరకు అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే దీనికి మనకి సేమ్ 150 మార్క్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 4 విభాగాలు ఉంటాయి. సో 4వ విభాగం మాత్రం 60 మార్క్స్ ఉంటాయి. సో యాస్టీస్గా పైన ఉండేటువంటి ఏవైతే 3 విభాగాలే సేమ్. సో లైక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరియేట్ అవుతుంది. సోషల్ రాసేవాళ్ళు నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాసేటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉందో వాళ్ళు 60 మార్క్స్ చేయవలసి ఉంటుంది. సో సోషల్ వాళ్ళు కూడా 60 మార్క్స్ కాంటెంట్ 60 మార్క్స్కి ఉంటుంది ఆ పోర్షన్. సో మరి సోషల్ వాళ్ళకి 60 మార్క్స్లు ఏముంటాయని చూసినట్టయితే 48 మార్క్స్ వచ్చేసి కాంటెంట్ ఉంటాయి. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది 12 వచ్చేసి వాళ్ళకి మెథడాలజీ నుంచి దట్ ఈస్ పెడగాలజీ నుంచి ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకి ఏముంటాయని చూసినట్టయితే 30 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, 30 మార్క్స్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. సో మరి 30 మార్క్స్ జనరల్ సైన్స్లో అగైన్ మనకి 15 మార్క్స్ వచ్చి ఫిజికల్ సైన్స్ ఉంటుంది, 15 మార్క్స్ వచ్చి బయో సైన్స్ ఉంటుంది. అండ్ 30 మార్క్స్లో వచ్చేసి కంప్లీట్గా మొత్తం మ్యాథ్స్ ఉంటుంది. అగైన్ ఈ 30 మార్క్స్లో కూడా 24 మార్క్స్ కాంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ వచ్చేసి మనకి మెథడాలజీ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ జనరల్ సైన్స్లో కూడా మొత్తం 30 మార్క్స్ అంటే 24 మార్క్స్ వచ్చి కాంటెంట్ ఉంటుంది అండ్ 6 మార్క్స్ వచ్చేసి మనకి మెథడాలజీ నుంచి ఉంటాయి. సో 3 ఫ్రమ్ ఫిజికల్ సైన్స్ అండ్ 3 ఫ్రమ్ బయో సైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అది వచ్చేసి మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2. సో మరి ఏం చదవాలి వాళ్ళు అని చూసినట్లయితే అప్ టు 10th క్లాస్ వరకు కంపల్సరీ చదవాల్సిందే అండ్ రిలవెంట్ టాపిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి రిలవెంట్ టాపిక్స్ చదవాలి. సో నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు రేస్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనేసి అడుగుతున్నారు. సో క్వశ్చన్ పేపర్ ఏమి లేదండి బైలింగ్వల్లో ఉంటుంది. సో బైలింగ్వల్ ఎలా డిసైడ్ చేస్తారని చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉంటుంది, దాని ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్లో మనకి ప్రింట్ అయి ఉంటాయి. మరి సెకండ్ ఏ లాంగ్వేజ్లో ప్రింట్ అవుతుందని చూసినట్టయితే మీరు లాంగ్వేజ్ 1 ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఉదాహరణకు తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, క్వశ్చన్ వచ్చేసి తెలుగులో ప్రింట్ అయి ఉంటుంది. ఉదాహరణ కన్నడ సెలెక్ట్ చేసుకున్నాను, ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, దెన్ కన్నడలో ఉంటుంది. సో మీరు లాంగ్వేజ్ 1 ఏదైతే ఆప్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు బైలింగ్వల్ పేపర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో వేరాజ్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కోసారి మనకి సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు లాంగ్వేజ్ 1గా. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ తెలుగులో ఉంటుంది అండ్ దెన్ సాంస్క్రిట్లో ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అడుగుతున్నారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమీ లేదండి. సో 90 లేదంటే అంతకంటే ఎక్కువ వస్తే జనరల్ వాళ్ళు ఎలిజిబుల్. గుర్తుపెట్టుకో 90 వస్తే ఎలిజిబుల్ అని అడిగారు. 90 వచ్చిన ఎలిజిబుల్ అండి, 90 కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్. సో వేరాజ్ మనకి బీసీస్ అయితే 75 రావాలి మార్క్స్ నేను చెప్తున్న పర్సంటేజ్ కాదు. 75 మార్క్స్ వచ్చినట్లయితే 75 ఆర్ 75 కంటే ఎక్కువ వస్తే వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మనకి ఇంకా ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసినట్లయితే 60 లేదంటే అంతకంటే ఎక్కువ వస్తే వాళ్ళు ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాలిడిటీ గురించి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం ప్రీవియస్ 2-3 వీడియోస్ విత్ ఎవిడెన్సెస్ చూపించాము అండ్ ఈరోజు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో టెట్ వ్యాలిడిటీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం ఉంటుంది. సో అన్నిటికంటే ముఖ్యమైన అంశం వచ్చేసి ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా, అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చా, సో అనే విషయం ఎక్కడ కూడా మనకు క్లియర్గా ఇవ్వలేదు. బట్ ఒక 2 క్లూస్ అయితే మనకు లభించడం జరిగింది. సో ఒకటి వచ్చేసి ఏంటంటే లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకునే దగ్గర ఇన్ కేస్ తెలంగాణ వాళ్ళకు ఒకటే ఆప్షన్ అనుకోండి, సో దాంట్లో మన గుజరాతీ ఇవ్వాల్సిన పని లేదు, రైట్. సో కన్నడ ఇవ్వాల్సిన పని లేదు. సో వేరే చాలా లాంగ్వేజ్ ఇచ్చాడు. అంటే మన దగ్గర మీడియం స్కూల్ లేవు, అయినప్పటికీ కూడా లాంగ్వేజ్ 1లో ఆప్షన్ పెట్టాలంటే దాని అర్థం ఏంటంటే వేరే స్టేట్ ఆ రిలవెంట్ లాంగ్వేజ్ ఏదో ఆ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అర్థం. అదొక పాయింట్. దాన్ని బట్టి వేరే స్టేట్ వాళ్ళు రాసుకోవచ్చు అని తెలుస్తుంటుంది. ఇంకో విషయం వచ్చేసి సో అప్లికేషన్లో వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలనేసి చెప్పాడు. సో దాంట్లో వచ్చేసి వెదర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు తెలంగాణ అనేటువంటి ఆప్షన్ కూడా ఉందనేసి మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉంది. అంటే ఆ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాడా కాదా అనేసి అక్కడ మనకు చిన్న ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఒక క్లూ దొరికింది. అంటే మనకు అక్కడ స్టేట్ సెలెక్షన్కి ఒక ఆప్షన్ ఇస్తుందని అర్థమవుతుంది. నేను రేపు అప్లికేషన్ ఓపెన్ అయితే మనకు అర్థమవుతుంటుంది ఆన్లైన్ అప్లికేషన్. మ్యాక్సిమం ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని లాంగ్వేజ్ 1 అదేవిధంగా ది క్యాండిడేట్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఆర్ నాట్, ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా
ఈ యొక్క టీఎస్ టెట్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందనేసి అర్థమవుతుంది. రేపు అప్లికేషన్ ఓపెన్ అయితే క్లియర్ అయిపోతుందని మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అడగడం ఉన్నది. సో ఇది వచ్చేసి మనకి జూన్ 6th నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు జనరల్ నెంబర్ ఒకటి, నెక్స్ట్ అప్లికేషన్ ఐడి నెంబర్ కంపల్సరీ పొందుపరచుకోండి. ఇన్ కేస్ 6th తర్వాత ఎవరికైనా హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేదు, మరి ఏం చేయాలి ఎప్పుడని చూసినట్లయితే, మనకు 6th కానట్లయితే 7th నుంచి 11th వరకు, జూన్ 7th నుంచి 11th వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. సో అప్పుడు మీ జనరల్ నెంబర్, అప్లికేషన్ ఐడి అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో అదే ఫోటో కాపీ, అదొక పాస్పోర్ట్ తీసుకొని, సో జనరల్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఆ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ దాంతోపాటుగా హార్డ్ కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ ఏదైతే ఉందో ఇవన్నీ తీసుకొని ఎస్సీఆర్టీకి వెళ్ళినట్లయితే, ఎస్సీఆర్టీ మనకు 10:30 to 5 o'clock ఉంటుంది. సో ఆ టైంలో వెళ్ళినట్లయితే అన్నీ వెరిఫై చేసి నువ్వేనా కాదా అని డిక్లేర్ చేసి మీకు డూప్లికేట్ హాల్ టికెట్ ఇష్యూ కావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అలాంటి స్థితి ఎవరికి రాదు మ్యాక్సిమం, ఎందుకంటే సర్వర్ కరెక్ట్గానే ఉంటుంది. ఇవి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఈరోజు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లు వచ్చినాయి. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా దానికి ఆన్సర్ చేస్తాను. సో వీలైతే మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ డిస్ప్లే చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంటుంది. సో రేపు లేదంటే ఎల్లుండి, సో ఈ 2 లేదంటే 3 రోజుల్లో తొందరపడి మాత్రం అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో తప్పులు టైప్ చేయకండి. సో మనకి ఎడిటింగ్ ఛాన్స్ ఇస్తాడు, నేను కాదనట్లేదు, బట్ అక్కడి వరకు తెచ్చుకోకండి. సో ఒక్కోసారి ఎడిటింగ్ ఛాన్స్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అభ్యర్థులకు చేసేది ఏంటంటే, సో పొయ్యి ఏదో ఆత్రం మీద కంగారుగా ఫాస్ట్గా అప్లై చేయాలి, అందరికంటే నేనే ముందు ఉండాలి, మీరు ముందు అప్లై చేసినంత మాత్రాన మీకు జాబ్ ఇవ్వరు కదా. సో మనము కరెక్ట్గా అప్లై చేయాలి, ఎందుకంటే మనకు వచ్చే సర్టిఫికేట్ మీద ఎవ్రీ లెటర్ కూడా ఇంపార్టెంట్ ప్రింట్ అయ్యి వస్తూ ఉంటుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ కాల్ చేసి, సార్ నాకు ఇక్కడ సర్నేమ్ తప్పు ఉంది, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయింది, ఏం చేయాలి అనేసి అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఆస్పిరెంట్స్, సో అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా అప్లై చేయండి. సో నేను అప్లై చేసే ముందు మీ దగ్గర ఏమేమి రెడీగా ఉండాలి, ఏం పెట్టుకోవాలనేసి నేను ఒక 2 daysలో వెరీ క్లియర్ వీడియో తోటి మీకు డెమో తోటి చూపిస్తాను. తర్వాత అప్లై చేసుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.